గుండె నిండా గుడి గంటలు జూలై 22 ఎపిసోడ్ హైలైట్స్. చింతామణి మేనేజర్ కలిసి చేసిన మోసం బయటపడుతుంది. మీనా డబ్బును దొంగిలించినట్లు మేనేజర్ అందరి ముందు ఒప్పుకుంటాడు. బాలు చింతామణికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మళ్ళీ ఇలాంటి పని చేస్తే పోలీసులకు వీడియో ఇస్తానని హెచ్చరిస్తాడు. ఫంక్షన్ హాల్ ఓనర్ ఇకపై అన్ని డెకరేషన్ ఆర్డర్లను మీనాకే ఇస్తానని ప్రకటిస్తాడు. చింతామణికి ఎలాంటి ఆర్డర్లు రాకుండా చూస్తానని చెబుతాడు. 10 లక్షల రూపాయలు ఆర్డర్ విజయవంతంగా పూర్తి చేసిన మీనా ఇంటికి వచ్చాక కుటుంబంతో కలిసి బిర్యానీ పార్టీ చేసుకుంటుంది. ప్రభావతి మీనా విజయాన్ని చూసి జీర్ణించుకోలేక అసూయతో కోపంగా ప్రవర్తిస్తుంది. శృతి కూడా ఆమెకు గట్టి కౌంటర్ ఇస్తుంది. సత్యం అందరి ముందు మీనా మెడలో దండవేసి ఆమెను సత్కరిస్తాడు. తర్వాత ప్రభావతి డ్యాన్స్ క్లాస్కి వెళ్లి చింతామణిని నిలదీస్తుంది. కామాక్షి కూడా చింతామణికి క్లాస్ పీకుతుంది. చివర్లో మీనా అప్పు ఇచ్చిన సింగరాజుకు డబ్బు తిరిగి ఇస్తుంది. చింతామణి తన మాజీ భార్య అని తెలుసుకుని అతడు షాక్ అవుతాడు. ఇకపై మీనాకు తాను అండగా ఉంటానని, ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా ఆర్థిక సహాయం చేస్తానని సింగరాజు హామీ ఇస్తాడు. ఈ ఎపిసోడ్లో మీనా విజయం సాధించడం, చింతామణి పరువు పోవడం, అలాగే సింగరాజు మీనాకు అండగా నిలవడం ప్రధాన హైలైట్స్గా నిలిచాయి.